పేరు కృష్ణరాజు. మనం ఇప్పుడు ఈ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయడానికి మనందరం మీట్ అవ్వడం జరిగింది. దీని గురించి ఒక 30-40 మినిట్స్‌లో నేను ఈ ప్రెజెంటేషన్ కంప్లీట్ చేస్తానండి. అయితే దీన్ని మనం రెగ్యులర్‌గా కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అదేంటంటే మనకి ఈ సబ్జెక్టు స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న విషయం చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే మనలో ప్రతి ఒక్కరం కూడా జస్ట్ ఒక 17 సంవత్సరాల నుంచి మనం వాడుతున్న వస్తువుల పైన ఎంత ఇన్వెస్ట్ చేసాం? ఎంత చేయాల్సి ఉండి ఎంత ఎక్స్‌ట్రా చేసాం అనే దాని గురించి ఒక చిన్న లెక్క చెప్తానండి. అదేంటంటే యావరేజ్‌గా ప్రతి ఫ్యామిలీ నెలకి ఒక 5 లీటర్లు కుకింగ్ ఆయిల్ వాడతామండి. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అంటే సంవత్సరానికొచ్చి 60 లీటర్లు. ఈ 17 సంవత్సరాలు అనేది ఏంటనేది ఈ 17 అనే అంకె ఎందుకు తీసుకున్నానో మీకు లాస్ట్‌లో చెప్తానండి. 60 లీటర్లు ఇంటూ 17 సంవత్సరాలంటే 1020 లీటర్లండి. యావరేజ్‌గా మనం ఒక రూ. 90 రేట్ తీసుకుంటే ఓన్లీ ఆయిల్ పైన ఇంతవరకు మనం 91,800 మనం ఇన్వెస్ట్ చేసామండి. ఖర్చు పెట్టామండి. ఇలాంటివి ఆయిల్ లాంటి సరుకులే మనం ఇంచుమించుగా ఒక 30-40 ఐటెమ్స్ మనం ఇంట్లో వాడుతుంటాం. దాంట్లో యావరేజ్‌గా ఒక 20 ఐటెమ్స్ తీసుకుందామండి. 20 ఐటెమ్స్ మీద మనం పెట్టిన ఖర్చు ఎంతుంటుందంటే ఇంచుమించుగా యావరేజ్‌గా 18,36,000 అండి. ఈ 17 సంవత్సరాల్లో. అంటే 18,36,000లో ఈ 17 సంవత్సరాల్లో మనం మనం కొన్న సరుకు వాల్యూ కంటే అదనంగా ఎంత చెల్లించాము అంటే 11,01,600 అడిషనల్‌గా చెల్లించామండి. మనం చెల్లించాల్సిన వస్తువు కాస్ట్ కంటే కూడా అడిషనల్‌గా చెల్లించాం. ఇక రెండోదొచ్చి కణపోషణ చికిత్స అండి. ఇదేంటి ఒకదానికి సంబంధం లేదని అనుకోవద్దు. దీని అన్ని నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. రెండోదొచ్చి కణపోషణ చికిత్స అండి. అంటే ఈ 17 సంవత్సరాల నుంచి మన ఆరోగ్యాన్ని నేచురల్‌గా మనం కాపాడుకోలేక మన హాస్పిటల్స్‌కైతే లేకుంటే దేనికైతే అదనంగా మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము, మన బంధువులు, మిత్రులు కలిసి ఎన్ని ఖర్చు పెట్టారనేది ఒకసారి కాలిక్యులేట్ చేస్తే అసలు అది ఊహించడానికే భయంకరంగా ఉంటుందండి. అయితే అలాగే మూడోదొచ్చి వ్యవసాయం అండి. వ్యవసాయానికి సాంప్రదాయ పద్ధతిలో, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయకుండా భూమిని పాడు చేసి, లేకుంటే మన పంటల్ని పాడు చేసి, మన ఆరోగ్యాలను పాడు చేసుకొని దాని మీద ఎంత ఇన్వెస్ట్ చేసామనేది అది కూడా ఒక భయంకరమైన లెక్కండి. అయితే నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నదేంటంటే, ఈ ఇంతవరకు చెప్పిన ఈ 3 సెక్షన్స్‌కి మనం ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో, దాని నుంచి మనం ఆదాయం పొందే మార్గం ఉంటే ఎంత బావుంటుందండి? అదే మన ఇక్కడ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి కుటుంబంలోని కూడా వారికి కలలుంటాయి, కోరికలుంటాయి, లక్ష్యాలుంటాయి. అవి ఈ కలల ఖండంలో చిన్న, పెద్ద పేదరికం, పెద్దరికం అనేవి ఉండవండి. ప్రతి ఒక్కళ్ళకి లక్ష్యాలుంటాయి. మన లక్ష్యాలు వేరే వేరేగా ఉండొచ్చు. కానీ అందరికీ సామాన్యంగా ఉండే లక్ష్యాలు, కోరికలు, కలలు ఏముంటాయంటే ఒక మంచి ఇల్లుండాలని, పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలని, మంచి చదువులు చదివించాలని, అలాగే ఒక కారుండాలని, విదేశీ యాత్రలు చేయాలని, అలాగే ఇంట్లో బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, ఇట్లాంటి కోరికలన్నీ మనకి సహజంగా అందరికీ ఉంటాయండి. ఉండాలి కూడా. ఆ కోరికలు లేకపోతే మనిషి జీవించలేడు. మనిషి జీవిస్తున్నదే కోరికల పైన. జీవించాలనే కోరికే అన్నిటికంటే ముఖ్యమైన కల అండి. ఇవి సాధించే క్రమంలో మనం సాధించే దిశగా వెళ్తున్నామా? కలలుగానే మిగిలిపోయే విధంగా మనం వెళ్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. అయితే ఇవి సాధించుకోవాలి అనే కోరికతోటి మనం ముందుకెళ్తే
మన ముందు రియల్‌గా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మన వర్క్, మన లైఫ్ స్టైల్ 2 బ్యాలెన్స్ అవుతున్నాయా? అంటే ఎప్పుడూ అవ్వట్లేదండి. ఎప్పుడు పని ఎక్కువుంటుంది, ఫలితం తక్కువుంటుంది. అలాగే మన లైఫ్ స్టైల్ చూసినట్టయితే ఈ స్లైడ్‌లో చూపించినట్టు అనేక కారణాల వల్ల మనం కాంప్రమైజ్ అయిపోయి ముందుకెళ్తుంటాం. మన ముందున్న మార్గం మనం చేస్తున్న జాబ్ నుంచి బిజినెస్ వైపుకి వెళ్ళగలిగితే ఈటిని మనం సాధించగలుగుతామండి. అయితే ఇక్కడ బిజినెస్ అసలు మనం ఉన్న రియల్ పరిస్థితిని చూస్తే ఎవరైనా కూడా ఇక్కడ చూపిస్తున్న ఈఎస్‌బిఐ అనే 4 కేటగిరీల్లోనే మనందరం ఉన్నామండి. ఇక్కడ ఈ అనేది ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ వచ్చేసరికి టైం ఉండదు, మనీ కూడా ఉండదండి. ఎందుకంటే వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళ సాలరీస్ వాళ్ళ చేతిలో ఉండవు. రెండోదొచ్చి సెల్ఫ్ ఎంప్లాయీస్ అండి. ఇక్కడ డాక్టర్స్ కావచ్చు, చిన్న చిన్న బిజినెస్‌లు సొంతంగా వాళ్ళే కూర్చొని నిర్వహించుకునే బిజినెస్‌లు చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళకి టైం ఉండదు, డబ్బులుంటాయి కొంతవరకు. కానీ వీళ్ళు లైఫ్‌ని ఎంతవరకు లీడ్ చేయగలుగుతారు అంటే, అది కూడా మళ్ళీ కొచ్చిన కొచ్చిన చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళున్నంత సేపే వాళ్ళ బిజినెస్ నడుస్తది. వాళ్ళక్కడి నుంచి లేస్తే బిజినెస్ ఆగిపోతుంది. వాళ్ళక్కడ లేకపోతే బిజినెస్ ఆగిపోతుంది. అలాగే థర్డ్ కేటగిరీ వచ్చేసరికి సెకండ్ పార్ట్ అండి. ఇక్కడ బిజినెస్ పీపుల్ అండి. ఈ బిజినెస్ పీపుల్ వీళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళని పనిలో పెట్టుకొని, వాళ్ళ ద్వారా వీళ్ళ పని కంప్లీట్ చేసుకొని వీళ్ళు ఆదాయం పొందుతుంటారండి. అలాగే ఇన్వెస్టర్స్. వాళ్ళ దగ్గరున్న డబ్బుని పెట్టుబడిగా పెట్టి అదనంగా డబ్బును సంపాదిస్తుంటారు. ఇక్కడ మనం మొదటి స్లైడ్‌లో చూసినట్టు మన కోరికలు, మన కలలు, మన లక్ష్యాలు సాధించాలంటే ఇక్కడ ఎంప్లాయీగా సాధించే పరిస్థితి లేదనే విషయం మనందరికీ తెలుసు. కానీ సరైన ఆపర్చునిటీ లేక ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోయాం. అయితే ఇప్పుడు అటువంటి ఆపర్చునిటీ ఉంటే మనం బిజినెస్ మ్యాన్‌గా మారొచ్చు. మన కలలను సాధించుకోవచ్చు. మనం కూడా అభివృద్ధి చెందొచ్చు. అయితే ఇక్కడ బిజినెస్ వరకు వచ్చేసరికి బిజినెస్‌లో మనకు తెలిసిన బిజినెస్‌లో ఏంటంటే లక్షల్లో, కోట్లలో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందండి. రిస్క్ ఉంటుంది. అలాగే బిజినెస్ అనుభవం కావాలి. తర్వాత దాంట్లో సక్సెస్ అవుతామా లేదా అనేది మళ్ళీ ప్రశ్నార్థకం. ఏమన్నా తేడా వస్తే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం గల్లంతయిపోతుందండి. సో, దానికి చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలి. రిస్క్‌తో కూడుకున్నది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఏదైతే ఉందో, ఇది 21st సెంచరీ బిజినెస్ అండి. ఇక్కడున్న బ్యూటీ ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఆల్‌మోస్ట్ జీరో అని చెప్పొచ్చండి. నో రిస్క్. ఇక్కడ ఎక్స్‌పర్ట్ టీము మనల్ని సపోర్ట్ చేస్తుంది. మనల్ని గైడ్ చేస్తుంది. సాధారణంగా చూడండి ఫ్రెండ్స్, ఏదైనా బిజినెస్‌లో మనం ఎక్కడైనా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే, మనం దాన్ని అష్ట కష్టాలు పడి 6 నెలలు దాన్ని లైన్‌లో పెట్టేసరికి 6 నెలల తర్వాత మన పక్కన సేమ్ బిజినెస్ ఎవడో పెడతాడొచ్చి. అంటే మన కాంపిటీటర్ రెడీగా ఉంటాడు. కానీ ఇక్కడ ఈ బిజినెస్‌లో కాంపిటీషన్ ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. అలాగే చెయ్యి కలిపి ముందుకు సాగే బిజినెస్ అండి ఇది. చూడండి ఇప్పుడు నేను మొదట్లో చిన్న మాట అని చెప్పాను. మనం రెగ్యులర్‌గా ఎక్స్‌పెండిచర్ దేని మీద చేస్తున్నాం అంటే ఇవేనండి. మనం డైలీ వాడే సరుకులు, మన వ్యవసాయాల మీద, ఆరోగ్యం మీద, నిత్యావసర వస్తువుల మీద, కాస్మెటిక్స్ అని, సబ్బులు అన్నిటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నామండి. దేనికోసం చేస్తున్నామంటే అది ఖచ్చితంగా ఇవన్నీ అవసరం కాబట్టి. అయితే దీని నుంచే ఇన్‌కమ్
మనం సంపాదించుకోగలిగి, దీన్నే మనం బిజినెస్‌గా మలుచుకోగలిగే అద్భుతమైన అవకాశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ఇది కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ గురించి ఒకసారి చూద్దామండి. సాధారణంగా మనందరం కూడా ఇక్కడ కస్టమర్స్‌గానే ఉన్నాం. ఏ వస్తువు కావాలన్నా కూడా మనం మన నియర్ బై షాప్‌లో, రిటైలర్ షాప్‌లో గాని, సూపర్ మార్కెట్ గాని ఎక్కడో చోట మనం కొంటూనే ఉన్నామండి. అవి అక్కడ ఉన్న బిజినెస్ విధానం ఏంటంటే, మనం ఏదైనా వస్తువు కొంటాం తప్ప అది ఎంతకు తయారైందో, దాని మీద ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారనేది మనం ఆలోచించం ఎప్పుడు. అయితే ఇక్కడ ఆ విధానాన్ని ఇక్కడ చూపించడం జరిగిందండి. మనం కొనే రూ. 100 వస్తువు ఏదైనా ఉంది అంటే, అది కంపెనీలో చాలా మంచి క్వాలిటీ అయితే గనక 30-40 రూపీస్ ఉంటుందండి. అయితే మనం దాన్ని రూ. 100కి కొంటున్నాం. ఈ మధ్యలో ఏమవుతుంది అంటే, ఈ ట్రెడిషనల్ బిజినెస్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ మధ్యలో ఇమిడి ఉంటుందండి. దాంట్లో రిటైలర్ ఉంటారు, హోల్‌సేలర్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, సి అండ్ ఎఫ్ ఏజెంట్ ఉంటారు. అయితే ఇదంతా తప్పని మనం చెప్పట్లేదు. ఇది నడుస్తున్న విధానం ఇదండి. ఈ విధానంలోనే మనం ఇంక్లూడ్ అయ్యి ఉన్నాం. అయితే ఇక్కడ ఈ 60%ని ఎంజాయ్ చేస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, మనం మొదటి స్లైడ్‌లో చూసినట్టు వాళ్ళు విలాసవంతమైన ఇళ్లల్లో ఉన్నారు. విలాసవంతమైన కార్‌లలో ఉన్నారు. వారి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు. వారు విదేశీ యాత్రలు తిరుగుతున్నారు. అలాగే బంగారం విషయంలో గాని, బ్యాంక్ బ్యాలెన్స్‌ల విషయంలో గాని వాళ్ళెప్పుడూ రిచ్‌గానే ఉన్నారండి. దీంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్. ఒక వస్తువు మార్కెట్‌లోకొచ్చింది అంటే అది మహేష్ బాబో, సల్మాన్ ఖానో, ఐశ్వర్య రాయో వచ్చి చూపించగానే మనకర్థమవుతుంది. ఈ వస్తువు మనకు మార్కెట్‌లో దొరుకుతుందని. వాళ్ళు వాడి బావుందని మనకు తెలియపరుస్తారంటారా? ఎప్పటికీ కాదు. మహేష్ బాబు థమ్స్ అప్ ఎందుకు తాగుతాడండి? వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ గురించి కంపెనీ ఏం చెప్పమంటే అయి చెప్తాయండి. లక్ష రుద్దుకుంటే నల్లగా ఉన్న మనిషి ఐశ్వర్య రాయ్ లా అవుతారా? ఎప్పటికీ కారు. అలాగే ఆ అడ్వర్‌టైజ్‌మెంట్‌లు చూసి మనం ఈ వస్తువులన్నీ కొంటుంటాం. అయితే దీని తర్వాత ఈ సిస్టమ్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన సిస్టమ్ ఏంటంటే సూపర్ మార్కెట్స్ అండి. వాళ్ళేంటంటే ఈ మధ్యలో ఉన్న నలుగురిని పక్కకు జరిపి వాళ్ళే పెద్ద మాల్ పెట్టి ఒక 5% 10% మనకి డిస్కౌంట్ ఇచ్చి మిగిలిన 50% వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారండి. ఇక్కడ కూడా మళ్ళీ లోడ్ పడేది కస్టమర్ పైనే. దాని తర్వాత సిస్టమ్ వచ్చి ఈ ఆన్‌లైన్ యాప్స్ అండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రకరకాలవి వచ్చినియి. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇంకో 5% ఎక్స్‌ట్రా ఇచ్చి అసలు వాళ్ళకి షాప్ ఉండదు, మాల్ ఉండదు, ఏముండదు. జస్ట్ యాప్ పెట్టుకుంటారు. ఇవాళ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ ఎవరంటే వాళ్ళే. వాళ్ళని పోషిస్తున్నది కూడా మళ్ళీ ఎవరు? కస్టమరే. అయితే ఇక్కడ కంపెనీ చెప్తున్న విధానం ఏంటంటే, ఈ ట్రెడిషనల్ మార్కెట్ విధానంలో ఉన్న ఈ మధ్యలో ఉన్న 60% ఏదైతే ఉందో, అది డైరెక్ట్‌గా కస్టమర్‌కే అందించడానికి ఒక కంపెనీ ముందుకొచ్చిందండి. ఆ విధానాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. దీంట్లో కంపెనీ ఏం చెప్తుందంటే, మొత్తం తయారీ నాదే, ప్యాకింగ్ నాదే, దానికి అన్ని ఏర్పాట్లు మేమే జేస్తాం. మీరు వాడుకోండి. మీకు నచ్చితే మీ బంధువులకి, మిత్రులకి, మీ ఫ్రెండ్స్‌కి మీరు ప్రమోట్ చేయండి. మీరు వాడుకోవడం ద్వారా మీకు డిస్కౌంట్ ఒస్తుంది. మీరు ప్రమోట్ చేయడం ద్వారా మీకు కొంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ఎంతుంటుంది అంటే, అది నెక్స్ట్ స్లైడ్స్‌లో మనం చూడొచ్చండి. అది మనకి ఈ ఆపర్చునిటీ ఇస్తున్న ఈ కంపెనీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీకి మనందరం రుణపడి ఉండాలండి. ఎందుకంటే ఇవాళ ఎంప్లాయ్‌మెంట్ కోసం లేకపోతే ప్రతి క్షణం టెన్షన్‌తోనో, ఏ క్షణంలో ఉంచుతారు, ఏ క్షణంలో తీసేస్తారు, ఏ క్షణం జీతాలు పెంచుతారా, పెంచరా, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు వీటన్నిటి మీద సామాన్యుడు నలిగిపోతున్నాడండి. ఎందుకంటే ఏ లోడ్ పడినా, ఏ ఇబ్బందొచ్చినా అల్టిమేట్‌గా జరిగేది సామాన్యుడి మీదే ఇబ్బంది. అయితే ఈ కంపెనీలో
సామాన్యుడు కూడా అసామాన్యుడిగా ఎదిగే కంపెనీ ఎదగొచ్చండి ఈ కంపెనీలో. దానికి కంపెనీ ఇస్తున్న సపోర్ట్ ద్వారా నిరూపించబడిందండి. ఈ కంపెనీ వచ్చి 17 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. నంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా, గ్లోబల్లీ 18th ర్యాంక్ ఇన్ ఏప్రిల్ లాస్ట్ మంత్. ఒక ఇండియన్ కంపెనీ ఇండియాలో నంబర్ 1గా ఉండటం ఒక ఎత్తైతే, అది గ్లోబల్లీ టాప్ 100 కంపెనీస్‌లో 18th ప్లేస్‌లో ఉందంటే ఆ కంపెనీ స్ట్రెంగ్త్ ఏంటో, కంపెనీ ప్రొడక్ట్ క్వాలిటీ ఏంటో అనేది మనకు అర్థమవుతుందండి. అప్రాక్సిమేట్లీ 17 ఇయర్స్‌లో 5 crores నుంచి 3,000 crores ప్లస్‌కి కంపెనీ రీచ్ అయిందండి. అలాగే 9 కంట్రీస్‌లో ఈ బిజినెస్‌ని పెంచుకుంటూ వెళ్లారండి. ఇంకా ఈ కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఇప్పటికే నియర్లీ 15 కంట్రీస్ వరకు వెళ్ళుండాల్సింది. ఈ కరోనా వల్ల కొంచెం లేట్ అయింది. అయినా కూడా బిజినెస్ గ్రోత్ ఏం తగ్గలేదండి. మోర్ దెన్ 300+ న్యాచురల్ ప్రొడక్ట్స్‌తో ఈ కంపెనీ హోమ్ కేర్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్‌తో కంపెనీ ముందుకెళ్తుందండి. అయితే ఈ ప్రొడక్ట్స్ మనం ఎందుకు తీసుకోవాలి? బయట మార్కెట్‌లో ఉన్నాయి కదా! ఇవే ఎందుకు తీసుకోవాలి అంటే, ఇవన్నీ న్యాచురల్‌గా తయారు చేయబడి గ్రేడ్ 1 ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. అయితే మనం మార్కెట్‌లో టాలీ చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తది ఏంటంటే, ఎందుకు పనికిరాని ప్రొడక్ట్‌లని మన ప్రొడక్ట్‌లతో పోల్చి చెప్పాల్సొస్తుంది అని. చూడండి, మీరు ఏదైనా ఒక సబ్బు తీసుకోండి, మార్కెట్‌లో ఒక పేస్ట్ తీసుకోండి. దేని మీదైనా గ్రీన్ డాట్ ఎక్కడైనా ఉంటదేమో చూడండి. ఎందుకంటే అవి న్యాచురల్ కాదు కాబట్టి వాటి పైన ఉండదు. వాటితో మనం పోల్చాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకంటే అవేర్‌నెస్ తక్కువగా ఉండడం వల్ల. అయితే ఇక్కడ మన మార్కెట్ షాప్‌కి, మన వెస్టీజ్‌కి ఉన్న డిఫరెన్స్‌ని ఈ టేబుల్‌లో మనం చూపించడం జరిగిందండి. చూడండి, మనం ఎక్కడైనా ఏదైనా సరుకు కొనుక్కున్నప్పుడు డిస్కౌంట్స్ అనేది ఏదైనా పండుగలకో లేకపోతే వాళ్ళ దగ్గర స్టాక్ మిగిలిపోతేనో, స్టాక్ క్లియర్ చేసినప్పుడో తప్పితే డిస్కౌంట్ అనేది ఆల్మోస్ట్ ఉండదండి. కానీ మన కంపెనీలో మనం ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా 10-20% డిస్కౌంట్ మనం అడగక్కర్లేకుండానే ఇస్తారండి. అలాగే క్యాష్ బ్యాక్ ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్? మనం ఇన్ని సంవత్సరాల నుంచి సరుకులు కొనుక్కుంటున్నాం. ఇక్కడ ఇంతకు ముందు నేను మొదట్లో చెప్పిన మాట ప్రకారం ఒక 17 సంవత్సరాల నుంచి మనం వస్తువులు కొనుక్కున్నాం. కొన్ని లక్షలు, కోట్లని చెప్పాను. ఎప్పుడైనా క్యాష్ బ్యాక్ ఇచ్చారా? మీరు కొనుక్కున్న వస్తువుల పైన మీకు కొంత డబ్బును మేము వెనక్కి ఇస్తున్నాం అని చెప్పి ఎప్పుడైనా ఇచ్చారా? మనం విన్నామా అసలు ఎప్పుడైనా? ఎప్పుడు వినలేదు. ఇక్కడ మాత్రం మీరు స్టార్ట్ అయిన రోజు నుంచి మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడుకోవడం స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి కూడా 5% నుంచి పెంచుకుంటూ 11% వరకు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇస్తారండి. దాని తర్వాత ఆఫర్స్. ఈ ఆఫర్స్ అనేది మనం దసరాకో లేకపోతే సంక్రాంతికో చూస్తుంటాం పేపర్‌లో పెద్ద పెద్ద అక్షరాలతో. కానీ కంపెనీ అనునిత్యం ప్రతి నెల కూడా మనం కొనుక్కున్న ప్రొడక్ట్స్ పైన ప్రతి నెల 17వ తారీఖు లోపు మనం చేసే ప్రతి పర్చేజ్ పైన 10% ఫ్రీ ప్రొడక్ట్ ఎక్స్‌ట్రా ఇస్తదండి. ఇది సాధారణంగా ఈ బిజినెస్ నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే, మేము ఒక షాప్‌కెళ్తే అక్కడ అన్ని సరుకులు ఇచ్చిన తర్వాత చేతిలో కొంచెం శనగపప్పు పెట్టేవాడు కొసరని. అదెందుకంటే మమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి. రెండోసారి మేము వేరే షాప్‌కి వెళ్ళకుండా వాడి షాప్‌కే వెళ్ళడం కోసం. అట్లాంటివి శనగపప్పులు, బెల్లం ముక్కలు పెట్టారు గానీ, ఈ ఎక్స్‌ట్రా ప్రొడక్ట్స్ అది కూడా మనం వాడుకునే ప్రొడక్ట్స్ రెగ్యులర్‌గా ఇవ్వడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదండి. ఇది కూడా ఒక గ్రేట్ విషయం ఇది. అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా గొప్ప విషయం ఏంటంటే, మనం ఇన్ని సంవత్సరాల నుంచి బయట కొనుక్కుంటున్నా కూడా ఎప్పుడూ కూడా ఒక్క నెల కూడా మీకు సరుకులు ఫ్రీగా ఇస్తామని ఎవరైనా మనం చెప్పడం మనం వినలేదు. వినలేం గూడా. అయితే ఇక్కడ ఈ కంపెనీలో యావరేజ్‌గా ఒక 3,200 ప్రొడక్ట్స్ ఒక 4 మంత్స్ కంటిన్యూగా మనం తీసుకోగలిగితే 4 మంత్స్ తర్వాత మనకి రూ. 2,500 ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారండి. ఇది ప్రతి 4 నెలలకొకసారి మనం దీన్ని పొందొచ్చు.
అయితే దీనికి కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో పర్చేజ్ చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ అని చెప్తుంది. మనం ఆఫర్ తీసుకోవాలనుకున్నప్పుడు 4 రోజులు వెనక తీసుకునేది 4 రోజులు ముందు తీసుకుంటామండి. దానికి అంత ఇబ్బందేం ఉండదు. అలాగే మనకు 3200 సరుకులు అవసరం ఉండవు. 2000 సరుకులే మనం తీసుకున్నాం. అప్పుడేం చేస్తారంటే దానిలో సగం ఇస్తారండి. రూ. 1250 సరుకులు ఫ్రీగా ఇస్తారు. బావుంది కదండీ విధానం. అయితే ఈ విధానంలో ఏమవుతుందంటే మనకి ఆల్‌మోస్ట్ మనం కొన్న ప్రతి సరుకు పైన నియర్లీ 50% మనం డిస్కౌంట్‌గా పొందొచ్చు. 4 రకాలుగా. అది డిస్కౌంట్ రూపంలో పొందొచ్చు, క్యాష్ బ్యాక్ రూపంలో, ఆఫర్ రూపంలో, లాయల్టీ ప్రోగ్రామ్‌లో రూపంలో. ఇది కాకుండా ఈ ప్రొడక్ట్ మనకు నచ్చింది. దీన్ని మనం రెగ్యులర్‌గా చేసే పనేనండి. మనం మనకేదైనా ప్రొడక్ట్ నచ్చినా, నచ్చకపోయినా, నచ్చితే 10 మందికి చెప్తాం, నచ్చకపోతే 20 మందికి చెప్తాం. అయితే ఇక్కడ దాన్నే ఈ బిజినెస్ విధానంగా పెట్టారండి. అదేంటంటే రిఫరెన్స్. ఇది చాలా బెస్ట్ మోడల్ అండి. దీంట్లో ఆల్రెడీ సక్సెస్ అయిన కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వీళ్ళకి మనం ప్రమోట్ చేస్తుంటాం. వీళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళేం చేస్తారంటే ఒక్కసారి మనకి ఒక రూ. 50 డిస్కౌంట్ ఇవ్వడమో, లేకపోతే ఒక ట్రిప్ ఫ్రీ ఇవ్వడమో చేస్తారు. అయితే ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే 3 జనరేషన్స్ వరకు ఈ రిఫర్ చేయడం ద్వారా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని ఆర్థిక భద్రతలోకి తీసుకొస్తుందండి. ఇది చెప్తున్నప్పుడు చాలా ఎమోషనల్‌గా చెప్తున్నానండి నేను. ఇది చూసాను నేను. ఈ కంపెనీలోకొచ్చిన తర్వాత ఒక టైలరు 1,50,000 ఇన్‌కమ్ తీసుకోవడం. వారి కుటుంబం ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక పెయింటరు 3,50,000 లక్షల ఇన్‌కమ్ తీసుకోవడం. మనం ఎప్పుడైనా విన్నామా అసలిది? సాధ్యమా బయట మార్కెట్‌లో? అలాగే ఒక సెక్యూరిటీ గార్డ్ 2,5 లక్షల ఇన్‌కమ్ తీసుకోవడం. సాధ్యపడుతుందా చెప్పండి? అయితే ఇక్కడ సాధ్యమండి. ఇక్కడ సాధ్యం. ఎట్లా సాధ్యం అంటే ఈ ఈ కాన్సెప్ట్‌లో పూర్తిగా అర్థం చేసుకొని, దీన్ని మనం నమ్మి ఎవరైతే మనల్ని పిలిచారో వాళ్ళని అడిగి దీని డీటెయిల్స్ తెలుసుకొని, దీంట్లో ఈ కంపెనీలో మనం నడవగలిగితే, కంపెనీతో పాటుగా మనం నడవగలిగితే, మన జీవితాలు కూడా మారబోతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్‌తో చెప్తానండి మీకు. ఈ ఇన్‌కమ్ అనేది మనం ఎలా పొందొచ్చనేది చెప్తానండి. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాల్సిందేంటంటే డైలీ 2-3 అవర్స్ అండి. సాధ్యమా మనకి? సాధ్యం అవుతుందా? మనం రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు, 12 గంటలు వర్క్ చేస్తాం. అది ఎవరి కలల కోసమో పనిచేస్తుంటామండి. ఎవరి కలలో నెరవేర్చడం కోసం మనం శారీరకంగా మన కెపాసిటీని, మన చదువుని తాకట్టు పెట్టి ఎవరి డెవలప్‌మెంట్‌కో ఎవరి డ్రీమ్సో ఫుల్‌ఫిల్ చేయడం కోసం మనం పనిచేస్తాం. అయితే ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు చేస్తున్న పనిని మీరు చేసుకుంటూ, కేవలం 2-3 గంటలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే, జస్ట్ 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్‌లో మీ లైఫ్ స్టైలే మారిపోతుందండి. ఎట్లా అంటారా? మీకు అవి నెక్స్ట్ స్లైడ్స్‌లో చూపిస్తాను. జీవితాలు ఎవరైతే మార్చుకున్నారో వారు మన పక్కనున్న వారినే చూపిస్తాను. ఇక్కడ ఇలా 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50,000 నుంచి 2,00,000 ఇన్‌కమ్ నెలకి మనం తీసుకోవచ్చండి. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే 2,00,000 ఇన్‌కమ్, 3,00,000 ఇన్‌కమ్ అంటే సంవత్సరానికి అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ నెలకండి నేను చెప్పేది. ఇక్కడ 50,000 నుంచి 2,00,000 ఇన్‌కమ్ తీసుకున్నప్పుడు మన డ్రీమ్స్, మన కోరికలు, మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మన ఇల్లు గానివ్వండి, పిల్లల భవిష్యత్తు గానివ్వండి, కారు గానివ్వండి, విదేశీ యాత్ర గానివ్వండి, బంగారం కానివ్వండి, బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి, లేకపోతే మనం కొంతమంది పూర్ పీపుల్‌కి చారిటీ చేయడానికి కూడా మనకి ఆ స్తోమత వస్తుందండి. సమాజాన్ని మనం మనం కూడా మార్చగలుగుతాం. అటువంటి గొప్ప ఆపర్చునిటీ ఈ కంపెనీ మనకిస్తుందండి. దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే చిన్న మనకి అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. సపోజ్ మనం నెలకి ఒక రూ. 4,000 సరుకులు ఈ కంపెనీ ద్వారా మనం తీసుకోగలిగితే, దానికి మనకి
50% వరకు నేను చెప్పిన విధంగా 4 విధాలుగా మనకి డిస్కౌంట్ వస్తుందండి. అలాగే మనకు నచ్చింది ప్రొడక్ట్ తీసుకున్నాం. బావుంది. మనం మన ఫ్రెండ్స్, మన తెలిసిన బంధువులు, మిత్రులు ఎవరికైనా ఒక 10 మందికి మనం దీన్ని రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళు వాడుకునే వస్తువులు బయట కొనుక్కుంటూ ఉంటారు ఎలాగూ. దాన్ని ఆ షాప్ చేంజ్ చేసి ఈ షాప్‌లో కొనుక్కోవడం ద్వారా ఇక్కడ మీ ద్వారా కంపెనీకి 40,000 టర్నోవర్ అవుతుందండి. అయినందుకు గాను కంపెనీ మీకు 4,000 వరకు బెనిఫిట్ ఇస్తుందండి. అంటే ఆల్‌మోస్ట్ మీ షాపింగ్ ఫ్రీ అయిపోతుంది. ఈ 10 మందికి 50% డిస్కౌంట్ వస్తుందండి. బావుంది కదా! సేమ్ ఈ 10 మందికి కూడా ఇదే విధానంలో ముందుకెళ్ళగలిగితే మన టీమొచ్చి 100 మంది అవుతారండి. ఇక్కడ అందరూ 4,000 చొప్పున వారి కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళు తీసుకున్నప్పుడు ఇక్కడ 4,00,000 టర్నోవర్ జరుగుతుంది. మనకి కంపెనీ 40,000 ఇన్‌కమ్ ఇస్తుందండి. ఇక్కడ మిగిలిన 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మందికి 4,000 చొప్పున ఇన్‌కమ్ ఇస్తుంది. ఈ 100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50% డిస్కౌంట్ వస్తుందండి. అంటే ఇక్కడ ఎవ్వరు ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి గాని, ఎవరు ఎవరిని మోసం చేసే పరిస్థితి గాని ఇక్కడ ఉండదండి. అంతా కూడా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. సేమ్ అదే విధానంలో నెక్స్ట్ స్టెప్‌కెళ్ళేసరికి ఆ 10 మంది కూడా వాళ్ళు కూడా ఒక 40,000 ఇన్‌కమ్ తీసుకోవాలనుకున్నప్పుడు టీమొచ్చి 100 మంది, 10 మంది చొప్పున చేస్తే 1000 మంది అవుతారండి. 4,000 చొప్పున పర్చేజ్ చేస్తే 40,00,000 టర్నోవర్ జరుగుతుంది. ఇదంతా జరగడానికి 2 సంవత్సరాలు టైం పట్టొచ్చు. లేదా 6 నెలల్లోనే మనం టర్నోవర్ చేయించగలగొచ్చు. అది మన కేపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మన కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు మనకొచ్చే ఇన్‌కమ్ వచ్చి 4,00,000 వస్తుందండి. 4,00,000 ఇన్‌కము పెట్టుబడి లేకుండా 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో సంపాదించడానికి ఇంతకంటే సులువైన మార్గం ఏదన్నా ఉంటే ఇది చేయాల్సిన అవసరం లేదండి. ఒక నంబర్ 1 ప్రొడక్ట్స్‌ని ఇస్తూ, నంబర్ 1 ప్లాన్ ఇస్తూ, నంబర్ 1 సపోర్ట్ ఇస్తూ, కంపెనీ సెక్యూరిటీనిస్తూ, మన కోరికల్ని ఒక బిజినెస్ మ్యాన్ ఏ విధంగా తన ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడో, ఆ విధంగా మన ఫ్యామిలీని మనం లీడ్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడంలో మన నైపుణ్యం ఆధారపడి ఉంటుందండి. అలాగే కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ వచ్చి 9 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది, డైరెక్టర్ బోనస్ ఉంటుంది, బిల్డింగ్ ఆహ్, బిల్డింగ్ బోనస్ అని బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. ఎల్ఓబి ఉంటుంది. ట్రావెల్ ఫండ్ ఉంటుంది. కార్ ఫండ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మన స్థాయి పెరిగే కొద్దీ కూడా కంపెనీ మనల్ని ఓన్ చేసుకుంటున్నదండి. మీరు అర్థం చేసుకోండి. సాధారణంగా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని మీరు అడగండి. ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ భయపడుతుంటారండి. ఎందుకు? వాళ్ళకి సాలరీ ఎక్కువ ఇవ్వాల్సొస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళని ఎలా తప్పించాలో చూస్తుంటది. కానీ ఇక్కడ ఈ కంపెనీలో మన ఎక్స్‌పీరియన్స్ పెరిగి మన బాధ్యత మనం చేసే బిజినెస్ పెరిగే కొద్దీ కంపెనీ మనల్ని ఓన్ చేసుకొని మన స్థాయిని పెంచుతూ పోతుంటదండి. దాంట్లోనే మనకి వస్తున్న కమిషన్‌తో పాటుగా మన ఫ్యామిలీకి ఒక ఫారెన్ ట్రిప్ ఫ్రీగా ఇస్తదండి. మనం చేసిన టర్నోవర్ నుంచి ఒక 5% పక్కన పెట్టి అది మన ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ ఫారెన్ ట్రిప్ ఇస్తారు. అలాగే 5% పక్కకు పెట్టి కార్ కొనుక్కోమని కార్ ఫండ్ ఇస్తారండి. చూడండి మనం డెవలప్ అయ్యే కొద్దీ కంపెనీ మనకు డెవలప్‌మెంట్ గురించి మనం ఆలోచించే దానికంటే కూడా కంపెనీ ఎక్కువ ఆలోచిస్తుందండి. అలాగే మన చిరకాల కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉండే మంచి ఇల్లు కావాలని కోరుకుంటాం. దానికి కూడా ఒక 3% ఫండ్ పక్కన పెట్టి కంపెనీ మనకి హౌస్ ఫండ్ ఇస్తుందండి. అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ అని ఇలాగ 9 రకాలుగా మనకి ఇన్‌కమ్ ఇస్తుంది. మన లైఫ్‌ని సెక్యూర్ చేస్తుందండి. ఈ విధంగా ట్రావెల్ ఫండ్ గాని, కార్ ఫండ్ గాని, హౌస్ ఫండ్ గాని మనకి ఇస్తుంది కంపెనీ. ఈ కంపెనీలో బిజినెస్‌ని స్టార్ట్ చేయడానికి 3 విధానాలున్నాయండి. ఈ కంపెనీ అనేది ఒక జీవనదండి. ఈ జీవనదిలోంచి మీరు మోటార్‌తో తోడుకుంటారా? లేకుంటే హ్యాండ్ పంప్‌తో తోడుకుంటారా? బకెట్‌తో తోడుకుంటారా? అనేది కంపెనీ చెప్పదండి. మన ఇష్టం అండి అది. ఇక్కడ మోటార్‌తో తోడుకోవాలి అనుకుంటే
ఎక్కువగా తోడుకోవాలనుకుంటే మనం 12,000తో కంపెనీలో ప్రొడక్ట్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. మనకి 40% వరకు బెనిఫిట్ వస్తదండి. అట్లాగే లేదు సెకండ్ ఆప్షన్ వచ్చి 6,000తో స్టార్ట్ అవ్వచ్చు. ఇది కూడా మనం 6,000 ఎవరికీ కట్టమండి. మనకు కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కుంటాం అంతే. ఇక్కడ 35% బోనస్ బెనిఫిట్స్ వస్తాయండి. ఇది మన హ్యాండ్ పంప్ లాంటిది. మూడోదొచ్చి చేదతో మన చేద అంటారండి. బకెట్ అంటారు. చేద అంటారు మనకి. చేదతో కూడా తోడుకోవచ్చు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అది దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మేము ఇవి పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం మన బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చండి. ఇక్కడ కంపెనీకొచ్చిన హానర్స్ అండి ఇవన్నీ. కంపెనీ ఎప్పుడైనా ఇప్పుడు ఒక మార్కెట్‌లో 17 సంవత్సరాల నుంచి నియర్లీ 70% అబోవ్ గ్రోత్ రేట్‌తో దూసుకుపోతుంది అంటే, ఆ కంపెనీ గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చండి. కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అండి. ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? బాడీ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హెల్త్ ఫుడ్, హెయిర్ కేర్. ఇక్కడ చూడండి అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి. ఈ మార్కెట్‌లో ఏ ప్రొడక్ట్ కూడా మనకి పోటీ కాదండి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం మార్కెట్ సరుకులతోటి మనం పోల్చుకుంటుంటాం. అలాగే హోమ్ కేర్, తర్వాత పర్సనల్ కేర్, ఫేస్ క్రీమ్స్ అండి. నేచురల్ క్రీమ్స్, బాడీ కేర్, ట్రూమన్ అని ఒక ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. నేను ఇంతకు ముందు చెప్పాను మీకు స్టార్టింగ్‌లో. ప్రాణపోషణ విధానం అని సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటారండి. మనం ఎవరైతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మర్చిపోయామో అప్పటినుంచి అనారోగ్యం పాలవుతూనే ఉన్నాం. మన సంపద మొత్తం హాస్పిటల్‌కే సరిపోతుందండి. అయితే మనం ఆహారం ద్వారా ఏమైతే తీసుకోలేకపోతున్నామో అవి ఇక్కడ కంపెనీ మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ గాను, మహిళల హెల్త్ కోసం, హైజీనిక్ కోసం, అలాగే జాయింట్ ఎక్కడ చూసినా మోకాళ్ళ నొప్పులండి. ఎందుకు వస్తున్నాయి? ఇంత తక్కువ వయసులో వస్తున్నాయంటే మళ్ళీ అదే కారణం. కణపోషణ జరగకపోవడం. సరిగ్గా మనం శరీరాన్ని సరైన పదంలో నడిపించలేకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, కాలుష్యం అన్నిటి వల్ల. అలాగే కార్డియో కేర్ అండి. గుండెకి సంబంధించిన రక్షణ ఇస్తుంది. గ్లైసెమిక్ హెల్త్, షుగర్‌కి సంబంధించి, ఐ కేర్, కంటికి సంబంధించి, తర్వాత డీటాక్స్ అండ్ రిజువనేషన్ అండి. డీటాక్స్ అనేటప్పటికి మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని క్లియర్ చేయడానికి ఒక విధానం ఉందండి కంపెనీలో. ఇవన్నీ మనం అప్లయన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లేకుంటే కంటిన్యూ మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆయుష్ శాంతి అని ఒక ఆయుర్వేద కంపెనీ టై అప్ ఉంటుందండి. దీంట్లో లివర్ కోసం, కిడ్నీ కోసం, హార్ట్ కోసం, ప్రోస్టేట్ కోసం, అలాగే దేనికి దానికి సెపరేట్‌గా సప్లిమెంట్స్ ఉండడం జరిగిందండి. ప్రైమ్ కేటగిరీలో సీబక్త్రాన్, కాంబయోటిక్స్, మెటామైన్, క్రిల్ ఆయిల్, కలర్ కాస్మెటిక్స్, ప్రీమియం స్కిన్ కేర్, అగ్రి కేర్. అగ్రికల్చర్‌కి వచ్చేసరికి మనం దీని గురించి చెప్పుకోవాలనుకుంటే 2, 3 గంటలు పడుతుందండి. సాధారణంగా సేంద్రీయ వ్యవసాయం ఎప్పుడైతే పీపుల్ దానికి దూరం అయ్యారో అప్పటినుంచి మనకి రోగాలు స్టార్ట్ అయినాయండి. ఈ కంపెనీ పర్యావరణానికి గాని, మనిషికి గాని, భూమికి గాని ఎటువంటి హాని చెయ్యని ప్రొడక్ట్స్‌ని మాత్రమే కంపెనీ ప్రమోట్ చేస్తుందండి. ఇది భూమికి సారవంతాన్ని తీసుకొచ్చే ప్రొడక్ట్స్. దీని ద్వారా పండించిన పంట ఏదైతే ఉందో దానివల్ల మనిషికి ఎటువంటి అనారోగ్యం రాదండి. అంత మంచి ప్రొడక్ట్స్ అండి ఇవి. ఇవి కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది చాలా ముఖ్యం అండి. అలాగే పరిశుభ్రమైన వాటర్ కోసం వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. అలాగే మన వెహికల్స్ ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్. అలాగే మన గ్రాసరీస్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మనం కావాలనుకుంటే బెస్ట్ డీల్ అని దాని ద్వారా కూడా మనం ఆన్‌లైన్ ద్వారా తీసుకోవచ్చండి. ఇది ఈ ప్రొడక్ట్స్ యొక్క వివరాలు. ఇది కాకుండా ఈ బిజినెస్‌లో మనల్ని ముందుకు నడిపించడానికి
మనకి వెన్నుదన్నుగా విన్నింగ్ టీమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుందండి. ఈ సిస్టమ్‌ని మనం ఫాలో అయితే చాలండి. మనం ఇక్కడేమి మన సొంతంగా మన తెలివితేటలు ఉపయోగించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ సిస్టమ్‌ని ఫాలో అవ్వడం, మన అప్లైని ఫాలో అవ్వడం చాలండి. మీరు జస్ట్ ఫాలో అవుతే చాలు. మీరు సక్సెస్ అయినట్టే. చూడండి ఈ కంపెనీ మన విన్నింగ్ టీమ్ యొక్క ఫౌండర్ అండి ఎస్‌పి బారిల్ సార్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇదే బిజినెస్‌లో ఉన్నారండి. చూడండి సాధారణంగా ఏదైనా బిజినెస్‌లో అందరు ఫ్యామిలీ అంతా ఉన్నారు అంటే ఆ బిజినెస్ స్ట్రెంత్ అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇదే బిజినెస్‌లో ఉన్నారు. వీళ్ళు ఈ బిజినెస్ ద్వారా నెలకి సుమారుగా ఒక 80,00,000 సంపాదిస్తున్నారండి. సార్ ఇన్‌కమ్ వచ్చి 80,00,000. ఆయన గొప్ప స్పీకరు, ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత, మోటివేషనల్ స్పీకర్ అండి. అలాగే మన ఈ టీమ్‌లో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరి యోగక్షేమాల గురించి నిత్యం ఏం చేస్తే వాళ్ళందరూ క్షేమంగా ఉంటారని ఆలోచిస్తూనే ఉంటాడాయన. అలాగే అనూప్ గుప్తా గారని ఈయన రెడ్డి ల్యాబ్స్‌లో చేసి ఇప్పుడు ఈ బిజినెస్‌లో చేస్తున్నారండి. అలాగే సాగర్ బాంబ్రీ గారు. ఈయన బ్యాంక్ జాబు వదిలేసి బిజినెస్‌లోకొచ్చారండి. వాళ్ళ సక్సెస్ చూడండి ఫ్రెండ్స్. ఆహ్, ఇవాళ వాళ్ళు ఆడి కార్లు ఎటువంటి కార్‌లలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇన్‌కమ్ వచ్చి 20,00,000, 15,00,000 ఇన్‌కమ్‌తో వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేస్తున్నారండి. తర్వాత ఈ విన్నింగ్ టీమ్ వచ్చేసరికి మన హైదరాబాద్ మెంటర్ వచ్చి ది గ్రేట్ ఇందర్‌వీర్ సార్ అండి. ఆయన మన విన్నింగ్ టీమ్ హెడ్ అండి తెలంగాణ. ఆయనొచ్చి ట్రెడిషనల్ బిజినెస్ చేసుకుంటూ ఈ బిజినెస్ చేస్తున్నారండి. ఆయన ఇన్‌కమ్ వచ్చి లక్షల్లో ఉంటుంది. ఆయన తీసుకున్న కార్లు ఒక BMW కారు, అంతకుముందు తీసుకున్న వర్నా కారు. అలాగే నెక్స్ట్ వచ్చి మన చరణ్ సింగ్ అండ్ భార్గవి మేడం అండి. సార్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. మేడం వచ్చి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇద్దరు కూడా వాళ్ళ టైమ్ ఫ్రీడమ్ కోసం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఈ బిజినెస్‌లోకి రావడం జరిగింది. అవి 2 పొందారు. ఇవాళ జాబులు మానేసి ఈ బిజినెస్‌ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా లక్షల్లో ఇన్‌కమ్ తీసుకుంటున్నారండి. దాని తర్వాత మా అప్‌లైన్ ది గ్రేట్ సత్యనారాయణ కులకర్ణి సార్. సారొచ్చి మెకానికల్ ఇంజినీర్ అండి. నా జీవితం నేనింత చదివి నా తెలివితేటలను వీళ్ళ దగ్గర తాకట్టు పెడితే వాళ్ళేం చెప్తే నా జీవితాన్ని వాళ్ళేది చెప్తే అది నేను చేయాల్సొస్తుందని అక్కడి నుంచి రియలైజ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశారండి. జస్ట్ 3 ½ ఇయర్స్‌లో ఇప్పుడు 3,50,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. జాబ్ నుంచి బయటకొచ్చేసారండి. అది సార్ యొక్క కులకర్ణి సార్ గురించి. తర్వాత కమాలుద్దీన్ సార్, తర్వాత సలీం గారండి. క్యాబ్ డ్రైవర్‌గా చేసి ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ పెట్టి దాంట్లో లాస్ అయ్యి ఈ బిజినెస్‌లోకొచ్చారండి. జస్ట్ 2 ఇయర్స్‌లో. సలీం గారి గురించి యాక్చువల్‌గా మనం ఎంత చెప్పినా తక్కువే. అందరికీ తెలిసిన విషయం ఉంటుంది. ఆయన ఇప్పుడు 2,50,000 ఎంతో ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. తర్వాత ఆయన సహచరుడు మన శ్రీనివాస్ సార్ అండి. ఆయన్ని కూడా ఈ బిజినెస్‌లోకి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా 2,50,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. అలాగే పురుషోత్తమ్ దాస్ గారండి. ఈయన నా కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మేడం ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మేడంకి సపోర్ట్ చేస్తూ ఇవాళ లాస్ట్ మంత్ వీళ్ళు తీసుకున్న ఇన్‌కమ్ వచ్చి 4,18,000 అండి. ఇది బయట సాధ్యమా ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇవన్నీ మనం చూసిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది, ఏం తెలుసుకున్నాం అనేది ఒక 4 లైన్‌లలో మీకు మనం చూడొచ్చండి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అండి. జస్ట్ మన షాప్‌ని చేంజ్ చేయడం ద్వారా వీళ్ళందరి లైఫ్‌లు చేంజ్ అయినియి. మన లైఫ్ ఎందుకు చేంజ్ కాదు? అలాగే సూటబుల్ ఆప్షన్ అండి. మీరు ఏ ఆప్షన్ ద్వారా స్టార్ట్ అవుతారు? 3,000తో స్టార్ట్ అవుతారా? 6,000తో స్టార్ట్ అవుతారా? 12,000తో స్టార్ట్ అవుతారా? అనేది కంపెనీ మిమ్మల్ని ఎవరిని ప్రెషర్ చేయదండి. అది మన ఇష్టం అది. మనకు కావాల్సిన ఆప్షన్‌ని మనం చూజ్ చేసుకోవచ్చు. అలాగే గైడెన్స్ ఇవ్వడానికి మనకి ఎప్పుడూ కూడా అప్లైన్ రెడీ ఉంటారండి.
ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ప్రతి బిజినెస్ లోని ఎలా ఉంటదో మనకు తెలుసు. ఇక్కడ మాత్రం మనం చెయ్యి పట్టి నడిపించడానికి సిద్ధంగా టీమ్ ఉంటుందండి. ఎందుకంటే మన డెవలప్‌మెంటే మన టీమ్ డెవలప్‌మెంట్, మన టీమ్ డెవలప్‌మెంటే మన కంపెనీ డెవలప్‌మెంట్ అండి. సో, అందరూ డెవలప్ అవ్వాలనేది కాన్సెప్ట్ అండి ఇది. అలాగే ఇక్కడ నేర్చుకోవడం, నేర్పించడం, దాన్నే అనుకరించడం అండి. ఇది ఈ బిజినెస్ కాన్సెప్ట్ అండి. మన కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకుపోతుందండి. జస్ట్ 2025 నాటికి ఈ పరిస్థితులు చక్కబడితే 50 దేశాల్లోకి విస్తరించాలనే కంపెనీ టార్గెట్‌తో పనిచేస్తుందండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏం అర్థమైందో, ఏం అర్థం అవ్వలేదో అవన్నీ కూడా అర్థమవని విషయాలు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోండి. అర్థమైతే గనక వెంటనే దీన్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితం మారాలి. ఎందుకంటే మన లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి మనకొక అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ముందుకు దూసుకుపోవాలి. దాంట్లో మనం ఒకరికొకరు చెయ్యి పట్టి ముందుకు నడుద్దామండి. థాంక్ యూ.